ప్లాట్ఫామ్స్ నుంచి మీరేమంటారు లక్ష్మణ్ గారు? డెఫినెట్ గా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కొద్ది గంటల్లోనే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే అమెరికా చెప్పింది కాబట్టి మేము విత్డ్రా చేసుకున్నాం అంటారు. అంటే అమెరికాకు మళ్ళా దగ్గర అవడానికి ఒక పథకం వాళ్ళు వేస్తారు ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు. ఇప్పుడే సెక్రటరీ ఆఫ్ స్టేట్ కూడా వాళ్ళతో అక్కడ ప్రధానితో మాట్లాడడం జరిగిందని మనకు చెబుతున్నారు. కాబట్టి దీన్ని ఒక అదునుగా తీసుకుని అమెరికా యొక్క ఆదేశాల వల్ల లేకుంటే వాళ్ళ రిక్వెస్ట్ వల్ల మేము డీఎస్కలేట్ చేస్తున్నామన్న ఒక స్టాండ్ కూడా తీసుకునే అవకాశం ఉంది వాళ్ళు. ఎందుకంటే ఫైనల్ గా ఫైనాన్షియల్ స్టేట్ మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నట్టు 15 బిలియన్స్ తో ఒక వారం నడిపిస్తారు, అంతేగాని ఆ తర్వాత అమెరికా సహాయం లేకుండా పాకిస్తాన్ ముందుకు వెళ్ళలేదు. కాబట్టి దీన్ని ఒక అదనుగా అవకాశంగా వినియోగించుకునే అవకాశం కూడా ఉన్నదని నాకు అనిపిస్తుంది. సార్ ఓకే, జేడీ గారు మీరు అన్నట్లుగా ఓకే అమెరికా చెప్పిందని మేము విరమించుకుంటున్నాము అంటారు, అంటే వదిలేయాలా? మళ్ళీ ఆ కుక్కతోక వంకర అన్న అది మళ్ళీ రాదా లైన్లోకి? అంటే ఆ తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా అగ్రెసివ్ రోల్ ఎప్పుడు తీసుకోదు, ఎప్పుడు రిటాలియేటరీ రోల్ లో ఉంటుంది భారతదేశం. ఎవరైనా మా మీద అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తామన్న ధోరణి భారతదేశం. కాబట్టి ఇది ఒక పాసిబిలిటీ అని నేను మాట్లాడుతున్నాను. అమెరికా వాళ్లకు మళ్ళా దగ్గర అవడానికి 2021లో అమెరికా నుంచి దూరం అయిపోయిన తర్వాత పాకిస్తాన్కి ఇది ఒక అవకాశం, వాళ్ళకు మళ్ళా దగ్గరగా రావడము అన్నది ఒక అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉందన్నది నేను ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఈ యొక్క పరిణామం పెట్టి అలా కూడా పాకిస్తాన్ లీడర్షిప్, ఎందుకంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు, తర్వాత మొరల్ అండ్ మోటివేషన్ లేదు, వీటన్నిటినీ కూడా కొనసాగించడం చాలా కష్టం అవుతుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎంత త్వరగా ముగిస్తారా అన్న దీంట్లో ఎవరు మనకు ప్రోత్సహిస్తారా మనల్ని ఎవరైనా. కాబట్టి అమెరికా ఫస్ట్ వాళ్లే కాల్ చేశారు కాబట్టి దీన్ని ఒక అదనుగా వాళ్ళు తీసుకొని రేపేంటంటే పాకిస్తాన్ ప్రజలకు కూడా అమెరికా చెప్పింది కాబట్టి మేము మానేసాం, అదర్వైజ్ అమెరికా చెప్పుకుంటే మేము బ్రహ్మాండంగా యుద్ధం చేసేవాళ్ళు అన్నది ఒక మాస్క్ పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రధాని, డిఫెన్స్ మంత్రి వాళ్ళు కూడా అక్కడ ప్రజల్ని వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలిగా. విధమైన పరిస్థితులు నెలకొంటాయన్నది ఇట్ ఈస్ మై గెస్ వర్క్. అలా అవ్వచ్చని ఒక పాసిబిలిటీ ఉంది. ఓకే 1 మినిట్ జేడీ గారు, మనతో పాటుగా మామిడి గిరిధర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు. నమస్తే సార్. పాక్లో మార్పు రాదా? ఇంకా ఏం చేయాలి? ఎప్పుడు రాదండి వాళ్ళకు. పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు వాళ్ళు